స్పందించాలి 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 ఎంఈఓ గారు వెంటనే స్పందించాలి స్పందించాలి సిగ్గు సిగ్గు విద్యను వ్యాపారం చేయడమా సిగ్గు 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 విద్యను వ్యాపారం చేయడమా సిగ్గు 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 రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి రద్దు చేయాలి నిబంధనలను బేఖాతరు చేస్తూ క్షత్రియ పాఠశాలలో యథేచ్ఛగా విద్యా పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇదే అంశమై గతంలోనే వారం రోజుల కిందట క్షత్రియ పాఠశాలలో విద్యా పేరుతో వ్యాపారం చేస్తూ పాఠ్య పుస్తకాలను దుస్తులను అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి విద్యా సంఘాల ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి విద్యాశాఖ అధికారి విద్యా సంఘాలు ఈరోజు క్షత్రియ పాఠశాలలో విద్యాన్ని వ్యాపారం చేస్తూ ఇదే పాఠశాలలో బుక్కులు కొనాలా, యూనిఫామ్ కొనాలా, మేము చెప్పినటువంటి రేట్ని మీరు ఖచ్చితంగా కొనాలనేటువంటి హుకుంను జారీ చేస్తున్నటువంటి ఒక వైనం ఈడ క్షత్రియ స్కూల్లో కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారి ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఇంత జరుగుతున్నా వ్యాపారం చేస్తున్నా మీరు ఇప్పటివరకు చర్య తీసుకుపోవడానికి కారణం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకు లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి, మీరు ఈ యజమానులకి ఏమైనా అమ్ముడుపోయారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. వెంటనే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ విరుద్ధంగా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఈ రోజు చిన్న పిల్లలకు, ప్రైమరీ పిల్లలకు ఐఐటి ఫౌండేషన్ అంటే తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఐఐటి ఫౌండేషన్ అని, జేఈ అని, నీట్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులపైన రుద్దుతున్నారంటే మరి దీని అంత విచక్షణకి ఇంకేముండదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ బుక్స్ కూడా బయట చూస్తే కూడా మనకు దాదాపు 200-300 రూపాయలు వస్తాయి. కానీ ఇదే బుక్కులు, ఇదే ఇక్కడ ఉన్నటువంటి అవి 1000 రూపాయలు, 5000, 7000 రూపాయలు అని చెప్పేసి ఈరోజు అమ్ముతా ఉన్నారు. వారు ఏదైతే ఫీజు ఫిక్స్ చేశారో అదే ఖచ్చితంగా కొనాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రవర్తిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు నిద్రపోయారని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చర్యలు తీసుకోకపోతే, మీరు ఈ స్కూల్ పైన విజిట్ చేయకుంటే ఖచ్చితంగా మీరు అమ్ముడుపోయినట్టుగానే మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి పైన కూడా మేము ఖచ్చితంగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి క్షత్రియ పాఠశాల అయితే ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే చేయకూడదో ఆ పనులు చేస్తూ ఉంది. మనకు ముంగటనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్స్, అదేవిధంగా బుక్స్, పాఠ్యపుస్తకాలు అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హై స్కూల్ బుక్స్ అయితే ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా బయటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ చూస్తే హై స్కూల్ బుక్స్ కూడా ఇక్కడనే అమ్ముతా ఉన్నారు. ఒక 2 పుస్తకాలకు 750 రూపాయలు, మొత్తం సెట్ కొనాలంటే కనీసం 1000 రూపాయలు అవుతుంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్మూరు పట్టణ కేంద్రంలో క్షత్రియ పాఠశాల ఉంటే ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము పీడిఎస్సీ విద్యాసంఘం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్షరాలతోటి లక్షల వ్యాపారం చేస్తూ ఉంటే మరి విద్యాశాఖకు చూడదట్టు ఎందుకు ఊరుకుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ రేపు బయటకు తెలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులు తెలిసినప్పటికీ పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసి ఖచ్చితంగా మేము పై అధికారులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఈఓ గారి పైన ఫిర్యాదు